అత్తయ్యని తిట్టింది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూతుర్ని నువ్వెవరికి ఇచ్చినావమ్మా, నా భారం తీర్చుకోవాలనుకున్నావు కానీ నలుగురము వచ్చాము అని అంది. ఇదే ఏడుపు అండి. 10 years నుంచి ఇదే ఫైట్స్. సరిగ్గా ఉండేడు కాదు, రెస్పాన్సిబుల్ పర్సన్ కాదు. ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవాడు. నైట్ డ్యూటీ చేస్తున్నావు, ఎవరి దగ్గరికి వెళ్తున్నావు, ఇలాంటి డ్రెస్సెస్ ఎందుకు వేసుకుంటున్నావు, టాటూ ఎవరి కోసం వేయించుకున్నావు, చాలా అండి. కార్ డ్రైవింగ్ నేర్చుకున్నావు అంటే ఓకే, ఒంటరికి వెళ్ళొచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు అని కార్ డ్రైవింగ్ నేర్చుకుంటావా అని. ఇలా అండి అసలు తను 28th మ్యారేజ్ డే అంటే అది మంట రోజుగా చెప్పేది. వదిన ఎందుకు వదిన అని అన్నా కానీ తన వాట్సాప్ డీపీ ఇప్పటికీ ఉందండి. ప్రజెంట్ బ్లాక్గా డిస్ప్లే పెట్టింది. 3 daysలో ఏం జరిగి ఉంటుందంటే 28th 31st లోపు ఏం జరిగి ఉంటుందో మీకే తెలియాలి. తను ఇప్పుడు ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నాడు ప్రాపర్టీస్ కోసం. ఒక అక్క చెల్లెల్లాగా కలిసి ఉన్నాం, తన పిల్లలు నా దగ్గర పెరిగారు. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా అదండి. అట్లాంటి పిల్లలు 8 years ఉన్నారు, 15 years పిల్లలు ఎలా ఉంటారు ప్రేమ చూసుకుంటే. అలాంటిది ఇప్పుడు మా పైన ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నాడు. ఏ రోజు అయితే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో ఆ రోజు నుంచి మమ్మల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, వదినను చెడ్డదని, వదిన గురించి చెడుగా చెప్తే మేము కిందికి అవుతామని, అత్తయ్యని ఫుల్ టార్చర్ అండి.